అందరికీ నమస్కారం అండి. స్వాగతం సుస్వాగతం మన ఛానల్కి. ఈరోజు వీడియోలో వరాలనిచ్చేటువంటి వరలక్ష్మీదేవి వ్రతం యొక్క పూజా విధానం అనేది ఎలా చేసుకోవాలి, ఈ రోజున ఏమి చేయాలి, వాయినం ఎలా ఇవ్వాలి, తోరంని ఎలా కట్టుకోవాలి, కలశ స్థాపన అనేది ఎలా పెట్టుకోవాలి, ఇంకా మరెన్నో వాటి గురించి క్లుప్తంగా ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి, అప్పుడే మీకు పూర్తి సమాచారం అనేది క్లియర్గా అర్థమవుతుంది. మన ఛానల్ని ఎవరైనా మొట్టమొదటిసారి కనుక చూస్తుంటే నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ని యాక్టివేట్లో ఉంచుకోవడం ద్వారా నేను ఏ వీడియో చేసినా మీకు నోటిఫికేషన్ ద్వారా మీ ముందుకు వచ్చేస్తుందండి. శ్రావణ మాసంలో వరలక్ష్మీ దేవత పూజ అష్టలక్ష్ముల పూజలకు సమానము. ఈ దేవతను పూజించడం వలన అష్టైశ్వర్యాలు అయినటువంటి సంపద, భూమి, ప్రేమ, శిక్షణ, శాంతి, కీర్తి, సంతోషము మరియు శక్తివి వంటివి లభిస్తాయని ప్రగాఢ విశ్వాసము. ఆడంబరాలు కాకుండా, ఐశ్వర్య కోసం కాకుండా, నియమ నిబంధనలతోటి నిశ్చలమైన భక్తితో పూజించడం వలన దానంతటా అదే ఐశ్వర్యం వస్తుంది. శ్రావణ మాసం శుక్లపక్షంలో పౌర్ణమికి ముందు వచ్చేటువంటి శుక్రవారాన్ని వరలక్ష్మి వ్రతంగా చేసుకుంటారు. ఈ శుక్రవారం కనుక ఏదైనా కారణం చేత వ్రతం చేసుకోవడం కుదరకపోతే తర్వాత వచ్చేటువంటి శుక్రవారాల్లో వ్రతంని చేసుకోవచ్చు. అయితే ఈ వ్రతాన్ని ఎలా చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందామా. వరలక్ష్మి వ్రతం రోజున తెల్లవారుజామునే నిద్రలేచి చక్కగా ఇంటిని, పూజా మందిరాన్ని శుభ్రం చేసుకొని ఇంటి ముందు చక్కటి రంగవల్లనేవి వేసుకొని గడపకి పసుపు కుంకుమ బొట్లనేవి పెట్టుకొని మామిడి తోరణాలు పూలమాలలతోటి అలంకరణ అనేది చేసుకోవాలి. మన ఇంటికి గుమ్మము గడపే మహాలక్ష్మి కనుక అమ్మవారికి స్వాగతం పలుకుతున్నట్లుగా చక్కగా గడపకి పసుపు కుంకుమ బొట్లు పెట్టుకొని మామిడి తోరణాలతోటి పూలమాలలతోటి గుమ్మాన్ని అలంకరణ అనేది చేసుకొని ఆ తర్వాత తలస్నానం చేసి శుభ్రమైనటువంటి దుస్తులను ధరించి పూజకి కావాల్సినటువంటి నైవేద్యాలన్నింటినీ సిద్ధం చేసుకొని పూజను ప్రారంభించాలి. ఇంటిలోని పూజా మందిరంలో ఒక మండపాన్ని ఏర్పాటు చేసుకోవాలి. లక్ష్మీదేవిని ఈశాన్య దిక్కున పూజిస్తే మంచిదని చెబుతారు కనుక వీలైతే కనుక ఇంటి ఈశాన్య భాగంలో పూజకు స్థలాన్ని సిద్ధం చేసుకోవాలి. అలా ఏర్పాటు చేసినటువంటి మండపం పైన బియ్యం పిండితోటి ముగ్గులు వేసి చక్కగా పసుపు కుంకుమలతోటి అలంకరించుకోవాలి. ఆ పీట మీద ఉంటే కనుక కొత్తటి తెల్లటి వస్త్రాన్ని పరిచి ఆ తెల్లటి వస్త్రం మీద బియ్యం పోసి దాని మీద లక్ష్మీదేవి చిత్రపటాన్ని ప్రతిష్ఠించుకోవాలి. అమ్మవారిని చక్కగా పసుపు కుంకుమలతోటి, అమ్మవారికి ఇష్టమైన పువ్వులతోటి, పూలమాలలతోటి, మీకు తోచిన విధంగా ఆభరణాలతోటి అలంకరించుకోవాలి. ఆ తర్వాత ముందుగా పసుపు గణపతిని చేసుకొని పూజ కోసం సిద్ధం చేసుకొని ఉంచుకోవాలి. కలశాన్ని ఏర్పాటు చేసుకోవాలి. తర్వాత కలశం కోసము స్టీల్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ వాడకూడదు. రాగి కానీ, ఇత్తడి కానీ, బంగారం కానీ, వెండి కానీ లేదా మట్టిది అయినా కానీ మీకు ఏది వీలైతే దాన్ని తీసుకోవచ్చు. కలశంని ప్రత్యేకంగా ఒక మండపం అనేది ఏర్పాటు చేసుకొని చేసుకోవచ్చు, లేదా అమ్మవారికి ప్రతిష్ఠించుకుని ఉంచుకున్నటువంటి మండపం పైన ఏర్పాటు చేసుకోవచ్చు. ముందుగా రాగి కానీ, ఇత్తడి ప్లేటుని కానీ తీసుకొని చక్కగా పసుపు కుంకుమ బొట్లు అనేవి పెట్టుకొని ఆ ప్లేట్ని మండపం పైన ఉంచి దానిలో 5 గుప్పిళ్ళ బియ్యం అనేది వేసి సమంగా పరుచుకొని దానిలో కొంచెం పసుపు కుంకుమ వేసి ఒక తమలపాకును కూడా పెట్టి ఇప్పుడు ఇత్తడి లేదా రాగి చెంబును తీసుకొని చక్కగా ఆ చెంబుకి పసుపు కుంకుమ బొట్లు అనేవి పెట్టి మీరు ఒకవేళ కాసు తీసుకుంటే కనుక దారానికి పసుపు రాసి ఆ కాసుని దారానికి కట్టి అమ్మవారికి వేసుకోవచ్చు. ఒకవేళ ఈ సంవత్సరం తీసుకోవడం కుదరకపోతే లేదా మీకు అలా ఆనవాయితీ లేదు అనుకుంటే మీరు పసుపు కొమ్ముకి దారాన్ని కట్టి వేయవచ్చు. ఆ చెంబుని తమలపాకు మీద పెట్టి దానిలో సగం వరకు నీరు పోయాలి. ఆ తర్వాత ఆ నీటిలో పసుపు, కుంకుమ, అక్షింతలు, పువ్వులు, నాణెము, తమలపాకులు, పచ్చకర్పూరము, గంధము, పరిమళ భరితమైనటువంటి సుగంధ ద్రవ్యాలని వెయ్యాలి. ఆ తర్వాత కొబ్బరికాయకి పసుపు కుంకుమ బొట్లు అనేవి పెట్టి ఆ చెంబుని పైన ఉంచి కొబ్బరికాయని దానిపైన ఎరుపు రంగు, ఆకుపచ్చ రంగు ఏదైనా కానీ జాకెట్ ముక్కని తీసుకొని ఆ చెంబు పైన ఉన్నటువంటి కొబ్బరికాయ పైన పెట్టాలి. ఆ తర్వాత గాజులు, పూలమాలలతోటి, పువ్వులతోటి మీకు తోచిన విధంగా ఆభరణాలు, వస్త్రాలతోటి అలంకరణ అనేది చేసుకోవాలి. ఈ విధంగా కలశంని ఏర్పాటు చేసుకొని పెట్టుకోవాలి. ఆ తరువాత తోరాలని, వాయనాలని ఏర్పాటు చేసుకుంటే మనం పూజ చేసుకునేటప్పుడు మధ్యలో లెగవాల్సినటువంటి అవసరం ఉండదు. తోరం ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము.
తెల్లటి దారం తీసుకొని 9 లేదా 5 పోగులు పోసుకొని ఆ పోగులకి పసుపు రాసుకొని పువ్వులతో కానీ ఆకులతో కానీ ముడులు వేసుకోవాలి. అంటే 9 సార్లు ముడులు వేసుకోవాలి. 9 సార్లు పువ్వులతో కానీ ఆకులతో కానీ కట్టుకోవాలి. మొత్తము వచ్చేసి 3 తోరాలను తయారు చేసుకోవాలి. ఇప్పుడు వాయనంని ఎలా సిద్ధం చేసుకోవాలో తెలుసుకుందాము. అంటే కనుక ఒక ఇత్తడి ప్లేట్ తీసుకొని దానిలో 1 లేదా 2 బ్లౌజ్ పీసెస్ని పెట్టుకొని ఆ బ్లౌజ్ పీసెస్ మీద 2 తమలపాకులు, పసుపు కుంకుమ, వక్క, పండ్లు, పూలు, ఒక నాణెము, ఆకుపచ్చ రంగు కానీ ఎరుపు రంగు గాజులు కానీ ఒక 1/2 డజన్ లేదా డజన్నర పెట్టుకోవాలి. తర్వాత పచ్చి శనగలు, తోరం కూడా పెట్టుకొని సిద్ధం చేసుకొని ఉంచుకోవాలి. ఆ తర్వాత పూజని ప్రారంభించాలి. ముందుగా దీపారాధన చేసి పసుపు కుంకుమ పువ్వులు అక్షింతలు వేయాలి. దీపాల దగ్గర వేసుకున్న తర్వాత దీపారాధనకు నమస్కారం చేసుకొని ముందుగా ఆచమనం సంకల్పం చేసుకోవాలి. మనం ఏ పూజ చేసినా కానీ ఏ వ్రతం చేసినా కానీ ముందుగా ఆ గణనాథుని ఆరాధిస్తాం కనుక ముందుగా పసుపు గణపతిని పూజించాలి. ఆ గణనాథుని షోడశోపచారాలతోటి పూజించాలి. అనగా ఆవాహనం, పాద్యం, ఆద్యం, ఆసనం, స్నానం, వస్త్రం, యజ్ఞోపవీతం, గంధం, అక్షింతలు, ధూపం, దీపం, నైవేద్యం అన్నింటినీ నివేదించి నీరాజన కర్పూరం అనేది సమర్పించాలి. తర్వాత మంత్రపుష్పము, ఆత్మప్రదక్షిణ చెప్పుకొని గణనాథునికి అక్షింతలు వేయాలి. తర్వాత గణనాథుని 3 సార్లు కదిలించి యథాస్థానం ప్రవేశయామి అని చెప్పి కదపాలి. ఇంతటితోటి గణపతి పూజ ముగుస్తుంది. ఇప్పుడు వరలక్ష్మి వ్రతాన్ని ప్రారంభించాలి. లక్ష్మీ అమ్మవారిని కూడా షోడశోపచారాలతోటి పూజించిన తర్వాతే, అంటే ఆవాహనం, పాద్యం, ఆర్ఘ్యం, ఆసనం, స్నానం, వస్త్రం, యజ్ఞోపవీతం, గంధం, అక్షింతలు, ధూపం, దీపం, నైవేద్యాలు అన్నిటితోటి పూజించిన తర్వాత అదాంగ పూజ అనేది చేయాలి. అదాంగ అంటే అమ్మవారి ప్రతి అంగాన్ని పూజ చేయడము. తర్వాత అమ్మవారిని అష్టోత్తర శతనామావళితోటి పూజించాలి. పసుపు కుంకుమ అక్షింతలు పువ్వులు వేస్తూ పూజించాలి. తర్వాత ధూపదీప నైవేద్యాలని సమర్పించాలి. అష్టోత్తర శతనామావళితోటి పూజించిన తర్వాత తోరగ్రంథి పూజ అనేది చేసుకోవాలి. మనం తయారు చేసుకున్నటువంటి తోరాలన్నింటినీ అమ్మవారి దగ్గర పెట్టి అక్షింతలు కుంకుమ వేస్తూ తోరగ్రంథి పూజ అనేది చేసుకోవాలి. తోరగ్రంథి పూజ చేసుకోవడం అయిపోయిన తర్వాత తోరాల నుంచి ఒక తోరం తీసుకొని కుడి చేతికి కట్టుకుంటూ ఇక్కడ ఇచ్చినటువంటి ఈ మంత్రాన్ని చదువుకుంటూ కట్టుకోవాలి. తోరం కట్టుకున్న తర్వాత వాయనాన్ని ఇవ్వాలి. వాయనం ఇచ్చేటప్పుడు ఇస్తినమ్మ వాయనము అని మనము అనాలి. పుచ్చుకుంటినమ్మ వాయనము అని అమ్మవారు చెప్తున్నట్లుగా మనమే చెప్పాలి. తర్వాత చేతిలోకి కొన్ని అక్షింతలు తీసుకొని వరలక్ష్మి వ్రత కథ చదువుకోవాలి. కథ చదవడం అయిపోయిన తర్వాత అక్షింతలను అమ్మవారి దగ్గర వేయాలి. కొన్ని అక్షింతలు అమ్మవారి ఆశీర్వాదంగా భావించి మన శిరస్సు పైన వేసుకోవాలి. తర్వాత మంగళి హారతి అనేది ఇవ్వాలి. ఇక్కడితోటి వరలక్ష్మి వ్రతం ముగుస్తుంది. పూజలో ఏమన్నా లోపాలు ఉంటే క్షమించమని క్షమాపరాధన చెప్పుకోవాలి. వరలక్ష్మి వ్రతం ఎంతో మంగళకరమైనది. ఈ వ్రతాన్ని చేయడం వలన లక్ష్మీదేవి కృప కలిగి సకల శుభాలు కలుగుతాయి. సంపదలంటే కేవలం ధనం మాత్రమే కాదు, ధాన్య సంపద, పశు సంపద, గుణ సంపద, జ్ఞాన సంపద మొదలైనవి ఎన్నో ఉన్నాయి. వర అంటే శ్రేష్టమైనటువంటి అర్థం కూడా ఉంది. సో ఇదండి ఈరోజు వీడియో. ఈ వీడియో మీ అందరికీ ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. అలాగే మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నానండి. ఇంకొక మంచి వీడియోతోటి, ఇంకొక యూస్ఫుల్ వీడియోతోటి మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెల్వా. మరి సర్వేజన సుఖినో భవంతు. ఓం శ్రీమాత్రే నమః.